ఓకే, అండర్ 12 ఇయర్స్ పైకట్టు గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇటు సైడ్ 6 మెంబర్స్, అటు సైడ్ 6 మెంబర్స్. అయితే వన్ సైడ్ మొత్తము అమ్మాయిలు, వన్ సైడ్ మొత్తము అబ్బాయిలు. ఆ అమ్మాయిలు ఉన్నటువంటి టీంలో ఒకరు తక్కువ ఉండటం వల్ల ఒక అబ్బాయిని కూడా జాయిన్ చేయడం జరిగింది. కాబట్టి చూద్దాము అబ్బాయిల టీం గెలుస్తుందా అమ్మాయిల టీం గెలుస్తుందా అనేది మనం ఒకసారి ఈ గేమ్ అయిపోతే కానీ తెలియదు. చూద్దాము. అయితే అందరు రెడీయా? ఆగండి, నేను ఇంకా రెడీ చెప్పలేదు. 1 2 3 స్టార్ట్. ఓకే, బెస్ట్ ఆఫ్ 3లో ఫస్ట్ గేమ్ నిక్షిత్ టీం, అబ్బాయిల టీం గెలవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూద్దాము. ఓకే, కోడ్ చేంజ్. ఓకే, బెస్ట్ ఆఫ్ 3లో సెకండ్ మ్యాచ్. 1 2 3. అమ్మాయిలే గెలిచేలాగా ఉన్నారుగా. ఓకే, రెడీ స్టార్ట్. అయ్యో, ఫస్ట్ మ్యాచ్ అబ్బాయిలు, సెకండ్ మ్యాచ్ అమ్మాయిలు గెలవడం జరిగింది. అయితే థర్డ్ మ్యాచ్ చూద్దాం ఎవరు గెలుస్తారో. ఓకే, కోడ్ చేంజ్. చూద్దాం. అబ్బాయిల టీం కెప్టెన్ నిక్షిత్, అమ్మాయిల టీం కెప్టెన్ సాయి కృష్ణారెడ్డి. చూద్దాం మరి వాళ్ళ టీం కెప్టెన్స్ ఎటువంటి ప్లాన్స్ చేసుకుంటున్నారు. 1 2 3 స్టార్ట్. ఓకే, వెరీ గుడ్. అబ్బాయిల టీమే గెలవడం జరిగింది, నిక్షిత్ టీం. చూద్దాం. కంగ్రాచులేషన్స్. 2 3 స్టార్ట్. ఓకే, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ కోడ్ చేంజ్. 2 3 స్టార్ట్. జై బాలయ్య. వామో, బాలకృష్ణ ఫ్యాన్స్ మీరంతా? 2 3. జై బాలయ్య. One, 2, 3, start. Wow. 1, 2, 3, start. ఓకే బాలయ్య టీం గెలవడం జరిగింది ఫస్ట్ మ్యాచ్. ఇప్పుడు సెకండ్ మ్యాచ్ కోర్ట్ చేంజ్. 1, 2, 3.
వావ్, ఓకే, వెరీ గుడ్. జై బాలయ్య అన్న టీమే గెలుస్తుంది, అంటే రాజిరెడ్డి టీమే గెలిచింది ఫస్ట్ మ్యాచ్. ఇంతకుముందు జరిగిన మ్యాచ్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ కోడ్ చేంజ్. 1 2 3. అది నిశ్చిత్ కూడా అక్కడ మారలేదు, అందుకే. ఓకే, రెడీ, వెరీ గుడ్. వావ్, వెరీ గుడ్. జై బాలయ్య అన్న టీమే గెలుస్తుంది. 1 2 3 స్టార్ట్. ఓకే, ఎప్పుడు బాలయ్య టీమే గెలుస్తుంది, బాహుబలి టీం గెలవట్లేదు. 1 2 3 స్టార్ట్. One, 2, 3 స్టార్ట్. తప్పు కానే కాదు. 2 3 స్టార్ట్. అది 1 2 3 స్టార్ట్. ఓకే, 2 3 స్టార్ట్. అమ్మాయిలు ఒక సైడ్, అబ్బాయిలు ఒక సైడ్. 2 3 స్టార్ట్. టూ 3 స్టార్ట్. త్రీ స్టార్ట్. One, 2, 3. One, 2, 3, start. Okay, very good. ఓకే, నిక్షిత్ టీం గెలవడం జరిగింది 5 కట్టులో.